ప్రియ శ్రోతలారా, మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి కృప చూపించిన దేవునికే మహిమ కలుగునుగాక. మానక దేవుని యొక్క వాక్యాన్ని మీకు ప్రకటించడానికి అల్పుడునైనా నన్ను అభిషేకించి అనేకమైన మాటలు నా హృదయాల్లో పెట్టి నన్ను ఉజ్జీవింపజేస్తున్న, ప్రేరేపింపజేస్తున్న త్రియాక దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు నలుగురు మనుష్యులు అయినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపుల గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అందులో మొదటి వ్యక్తి అబ్రహామును గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథమైనటువంటి ఆదికాండంలో ఏవే విషయాలు రాయబడ్డాయో అందులో కొన్ని ప్రాముఖ్యమైన సంభవాలను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాం. ఆదికాండముల గురించి మనం చూస్తూ ఉన్నాం. దాన్ని 2 భాగాలుగా విభజించుకున్నాం. నలుగురు మనుష్యులు, 4 సంభవాలు. 4 సంభవాలు మనం చూసాం. నలుగురు మనుష్యుల్లో మొదటిగా అబ్రహామును గురించి మనం చూసుకుందాం. అబ్రహామును గురించి కనుక మనం చూడడం ప్రారంభించినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు కనుక గమనించినట్లయితే దేవుడు ఒక మనిషిని ఏర్పాటు చేసుకుని ఆ మనిషిని పిలుచుకుని ఆ మనిషి స్థితిని ఆ మనిషికి తెలియచేసి తన స్థితిగతులన్నింటినీ కూడా విడిచిపెట్టి తాను చూపించబోయే దేశానికి రమ్మని దేవాతి దేవుడు అబ్రహామును పిలిచి అతనిని ఒక దేశంగా మారుస్తానని, నీ మూలంగా భూమి మీద సమస్త వంశాలు దీవిస్తానని దేవుడు ఆ మనిషికి మాట ఇచ్చి ఆ వ్యక్తిని పిలుచుకున్నట్లు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. అయితే ఈరోజు అబ్రహాము యొక్క జీవితం గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అబ్రహాము జీవితంలో మనం నేర్చుకోవలసిన కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉండగా ఆ ప్రార్థనాపూర్వకంగా మీరు వీటిని వినాలని, ధ్యానించాలని, నెమరు వేసుకోవాలని మిమ్మల్ని నేను వేడుకుంటూ ఉన్నాను. 5వ అధ్యాయం 12వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల వాడు గలవాడు. అబ్రహాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తుని, వారు సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకుని కానాను దేశమునికి వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రహాము షెకెమునందల ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరును. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. దేవుడు అబ్రహామును పిలిచినట్టు, తను చూపించిన దేశానికి వెళ్ళమని చెప్పినట్లు, ఆదేశించినట్లు అబ్రహాము దేవునికి పరిపూర్ణమైన విధేయత చూపించి తను ఎక్కడికి వెళ్తున్నానో తెలియకుండా, ఏం చేస్తాడో దేవుడు తెలియకుండా, ఎలా ఉంటుందో తన భవిష్యత్తు ఏంటో దేని గురించి సందేహపడకుండా దేవుని యొక్క మాటను నమ్మి దేవుని యొక్క మాట మీద ఆధారపడి అబ్రహాము కనాను దేశానికి ప్రయాణం చేసి వచ్చి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం కింద తన గుడారాన్ని వేసుకుని అక్కడ స్థిరపడినట్లు మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. 7వ వచనం, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ఇక్కడైతే ఆ సింధూర వృక్షం దగ్గర అబ్రహాము గుడారం వేసుకుని తను నివసించడం ప్రారంభించాడో వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏ దేవుడైతే తనను వెళ్ళమని చెప్పాడో, ఏ దేవుడైతే తనను పిలుచుకున్నాడో, ఏ దేవుడైతే నేను దీవిస్తాను అని చెప్పాడో అదే దేవుడు మళ్ళీ ప్రత్యక్షమే అబ్రహాంతో అంటున్నాడు, ఈ స్థలాన్ని, ఈ దేశాన్ని నీకును నీ సంతానానికి నేను నిశ్చయముగా ఇస్తానని తిరిగి దేవుడు ప్రత్యక్షమై ఆ వ్యక్తికి వాగ్దానం ఇస్తున్నట్లు మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడగలం. వెంటనే అబ్రహాము దేవునికి విధేయత చూపించి దేవుని నమ్మి అక్కడ ఒక బలిపీఠం కట్టి దేవుని దగ్గర ప్రార్థన చేసినట్లు మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడగలం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు విధేయత చూపించేవారిగా ఉంటామో, పరిపూర్ణమైన విశ్వాసతను చూపించేవారిగా ఉంటామో, ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి, ఏం చేయమంటే అది చేసేవారుగా, అంటే పరిపూర్ణమైన విధేయత చూపించేవారుగా ఉండేవారి మీదకి దేవుని యొక్క దీవెనలు మెండుగా కురుస్తాయి. దేవుడు మెండుగా వాళ్ళని దీవిస్తాడు. దేవుడు ప్రతిదాన్ని వాళ్ళకు బోధిస్తాడు. ఎవరైతే విధేయత చూపించాలనే మనస్సు కలిగి ఉన్నారో, దేవునికి లోబడే మనస్తత్వాన్ని కలిగి ఉన్నారో వాళ్ళకి దేవుడు ప్రతిదీ బోధిస్తాడు. అది ఇది అని కాదు, ప్రతిదీ బోధిస్తాడు. ఏం చేయాలో చెప్తాడు, ఏం చేయకూడదో చెప్తాడు, అన్నిటినీ బోధిస్తాడు. కానీ ఎవరైతే దాన్ని వినాలి
అనే ఆలోచన ఉండదో, ఎవరైతే విధేయత చూపించకుండా పైపైన మాత్రమే వింటూ ఉంటారో, ఎవరైతే వినేసి దానికి లోబడని తత్వాన్ని కలిగి ఉంటారో వాళ్ళకు మాత్రం దేవుని యొక్క విషయాలు, దేవుని యొక్క మర్మాలు మరుగైపోతాయి. విధేయత చూపించాలనే మనస్సు నీలో ఉంటే దేవుడు నీకు అన్నీ తెలియచేస్తాడు, అన్నీ బోధిస్తాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు సజీవుడైన దేవుడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులకి అన్నీ తెలియజేశాడంటే మరి నీకు నాకు తెలియచేయడా? వారికి జరగబోయే విషయాలన్నీ చెప్పాడంటే మరి నీకు నాకు చెప్పడా? అయితే మనతో చెప్తున్నాడా? దేవునికి స్వరాన్ని వినే అనుభవంలో ఉన్నావా? దేవుడు నీకు జరిగే విషయాలను బోధిస్తున్నాడా? ఒకసారి పరిశీలన చేసుకోవాలని దేవునికి సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. విధేయత చూపించాలి, దేవుని మాట వినాలి, ఆయన నా గురించి చెప్తాడు, నా మేలు గురించి చెప్తాడు అని పరిపూర్ణమైన విశ్వాసము, నమ్మకము ఎప్పుడైతే దేవుని మీద, దేవుని మాట మీద కలుగుతుందో అప్పుడే దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉండు. దేవుడు నీతో ముచ్చటించాలనే కోరిక కలిగి ఉండు. దేవుడు నాకు అన్నీ తెలియచేయాలనే ఆశ కలిగి ఉన్నట్లయితే ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఈనాడు మనిషి, విశ్వాసి, క్రైస్తవుడు దేవుని యొక్క మాట వినాలి అనే తృష్ణ కనబడట్లేదు. దేవుడు నాతో మాట్లాడాలి అనే కోరిక మందగించిపోయింది. అయితే నీవు, విశ్వాసి అయిన మనం, సంఘమైన మనం ఆయన మాట వినాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. ఆయన మాటే మన పాదాలకు దీపం అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది, మన త్రోవలకు వెలుగని చెబుతుంది. ఆయన మాట్లాడకపోతే మనం చలించలేం, ఆయన మాట్లాడకపోతే మనం బ్రతకలేం, మనం ఏం చెయ్యాలో చెప్పకపోతే మనం ముందుకు సాగలేం. అబ్రహాము పరిపూర్ణమైన విధేయత చూపించాడు కాబట్టి ప్రతిసారి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. ఇక్కడ తిరిగి దేవుడు అంటున్నాడు, నేను పిలిచిన చోటుకు వచ్చావు, నా మాట వినవచ్చావు, నన్ను నమ్మి వచ్చావు, కాబట్టి నీకు ఈ స్థలాన్ని, నీ సంతానానికి నీకు నిశ్చయముగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పాడో వెంటనే అబ్రహాము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బలిపీఠాన్ని కట్టి దేవునికి ప్రార్థన చేసినట్లు మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. 8వ వచనంలో ఉంది కదా, అక్కడ నుంచి అతడు బయలుదేరి బేతులకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతులకు తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఎప్పుడైతే దేవుని మాట వింటూ వస్తున్నాడో, విశ్వాసం ఉంచుతూ వస్తున్నాడో, నమ్మకం ఉంచుతూ వస్తున్నాడో, ఆయనకు లోబడుతూ వస్తున్నాడో, ప్రతిసారి దేవునికి బలి అర్పిస్తూ, బలిపీఠం కడుతూ, ప్రార్థన చేస్తూ, బలి అర్పించడం, బలిపీఠం కట్టడం, ప్రార్థన చేయడం, ఇది అబ్రహాము యొక్క జీవితంలో నిరంతరము జరిగే ప్రక్రియ. దేవుడు మాట్లాడటం, దేవుని మాటకి విధేయత చూపించడం, దేవుడు అబ్రహాముని దీవిస్తానని చెప్పడం, వెంటనే బలిపీఠం కట్టి ప్రార్థన చేయడం, కృతజ్ఞతలు చెప్పడం, ప్రార్థన చేయడం అనేది అబ్రహాముకి ఒక అలవాటు ప్రక్రియగా మారిపోయింది. అబ్రహాం జీవితం అంతా మనం పరిశీలన చేస్తే దేవునికి బలిపీఠం కట్టడం, దేవునికి ప్రార్థన చేయడం, బలులు అర్పించడం, ఆయన మాటకి విధేయత చూపించడమే మనకి ఎక్కువగా కనబడుతుంది. అబ్రహాము యొక్క దీవెనలన్నీ మీ మీద కుమ్మరిస్తానని చెప్పాడు. అబ్రహాము ఆశీర్వాదాలు మనకి ఇవ్వడానికే ఆ యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో శాపగ్రస్తుడు అయ్యాడని చెప్పాడు. మనం అబ్రహాము దీవెనలతో నింపబడాలి అంటే, అబ్రహాము యొక్క ఆశీర్వాదాలకు మనం వారసులుగా మార్చబడాలి అంటే, అబ్రహాము పొందిన దీవెనలన్నీ, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడిన దీవెనలన్నీ మన మీదకి, మన కుటుంబాల మీదకి, మన సంఘాల మీదకి రావాలి అంటే అబ్రహాము ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడో అలాంటి అనుభవంలోనికి మనం నడిపించబడాలి. దేవుడు మాట్లాడేవాడు, ఆ మాటకి విధేయత చూపించి క్రియారూపంగా జరిగించేవాడు, దేవుడు దీవిస్తానని చెప్పేవాడు, బలిపీఠం కట్టి ప్రార్థన చేసేవాడు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవుడు నిన్ను సరిచేసినప్పుడు, దేవుడు నిన్ను దీవిస్తాను అని చెప్పినప్పుడు కృతజ్ఞతలు ఆయనకు చెల్లించి, ఆయనకు కానుకలు సమర్పించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నామా లేదా అనేది ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని దేవునికి సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా దేవుడు అబ్రహాముకి ఆశీర్వాదాలు ఇవ్వలేదు, ఇంకా దేవుడు గొప్ప దేశంగా మార్చలేదు, ఇంకా ఏమీ లేదు, అయినా బలిపీఠం కట్టి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, బలర్పిస్తున్నాడు. అంటే దేవుని మాటను ఎంతగా నమ్మాడో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని మాటకి ఎంతగా విధేయత చూపిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు చెప్పాడు, చేస్తాడు అనే నమ్మకం ఎంత వరకు అబ్రహాములో మనకు కనబడుతుందో ఈ దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. మనము ముందు దేవుడు దీవించాలి, ఆ తర్వాతే కానుకలు ఇస్తాం. దేవుడు మనకి ఇస్తానని చెప్పిన అన్నీ ఇచ్చేయాలి, ఆ తర్వాతే మనం కృతజ్ఞతలు చెప్తాం, కూటం పెట్టుకుంటాం, ప్రార్థన చేస్తాం. కానీ అది నిజమైన విశ్వాసి యొక్క క్రియ కాదు. నిజమైన విశ్వాసి అంటే
నిజమైన క్రైస్తవుడు అంటే ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడని నమ్మి విశ్వసించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కానుకలు సమర్పించి ప్రార్థన చేయగలిగే అనుభవంలోనికి మనం నడిపించబడాలి. అబ్రహాము బలులు అర్పించేవాడు, ఇంకా దీవించకముందే. అందుకే అబ్రహాము గురించి రాయబడింది, అబ్రహాము యెహోవాని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము యెహోవాని నమ్మాడు, అందుకే అది నీతిగా ఎంచబడిందని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మరి నీవు నేను ఆయన నమ్మగలుగుతున్నామా? ఆయన మాట మీద ఆధారపడి జీవించగలుగుతున్నామా? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కానుకలు సమర్పించగలుగుతున్నామా? ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నామా? దీనిని చేసినప్పుడే దేవునికి వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేరుతాయి అని చెప్పడంలో ఏమాత్రమూ సందేహం లేదు. అలా ప్రయాణం చేస్తూ అబ్రహాము ముందుకు కొనసాగుతున్న సమయంలో అబ్రహాము ఉన్న దేశంలో గొప్ప కరువు వచ్చింది. ఆ దేశంలో కరువు బాగా ఎక్కువైపోయిన వల్ల అబ్రహాం ఏం చేశాడంటే తన భార్యను తీసుకుని ఐగుప్తు దేశంలోనికి వలస వెళ్ళినట్లుగా మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడగలం. 12వ అధ్యాయం 10వ వచనం, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. కరువు నుంచి తప్పించబడడానికి అబ్రహాము ఐగుప్తు దేశంలోనికి ప్రవేశించాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆ ఐగుప్తు దేశంలోనికి వెళ్ళేటప్పుడు అబ్రహాము తన భార్యతో అంటాడు, ఇదిగో నిన్ను బట్టి నేను మేలు పొందాలి అంటే నీవు నాకు సహోదరివని అక్కడ చెప్పు. నువ్వు సౌందర్యవతివి, అందమైన దానివి, చూడడానికి చక్కగా కనబడుతున్నావు కాబట్టి నీ వల్ల నన్ను చంపి నిన్ను ఎవరైనా తీసుకోవచ్చు, కాబట్టి నేను నీకు అన్ననని నువ్వు నాకు చెల్లెలవని చెప్పని దేవుడు ఆ యొక్క ఆలోచనతో ప్రేరేపణతో అబ్రహాము తన భార్య అయిన సారాయితో చెప్పినట్లు మనం చూడగలం. అలా చెప్పిన తర్వాత ఐగుప్తు దేశంలోనికి వెళ్ళగానే ఐగుప్తు దేశ ప్రజలందరూ కూడా అబ్రహాము యొక్క భార్య అయిన సారాయిని బట్టి, ఆమె చక్కగా ఉండడాన్ని బట్టి ఫరో ఎదుట ఆమెని పొగిడినట్లు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడింది. 14వ వచనం, అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి ఉండుట చూసిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఎదుట ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తులు, ఆడగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అబ్రహాము ఊహించినట్టే జరిగింది. ఫరో ఆమె అందాన్ని చూసి ఆకర్షితుడయ్యాడు. చెల్లెలని చెప్పాడు కాబట్టి సారాయిని ఫరో తీసుకుని ఆ ఫరోను బట్టి సారాయిని బట్టి అబ్రహాముకి మేలు చేశాడని రాయబడింది. అబ్రహాముకి మేలు చేశాడు. ఏమేమి చేశాడు? అతను గొర్రెల మందలు ఇచ్చాడు, గొడ్లు ఇచ్చాడు, మగగాడిదలు ఇచ్చాడు, దాసులను ఇచ్చాడు, పనికత్తులను ఇచ్చాడు, ఆడగాడిదలను ఇచ్చాడు, ఒంటెలు, ఇవన్నీ కూడా ఒక కట్నములాగా సారాన్ని తీసుకుని దానికి బదులుగా అబ్రహాముకి వీటన్నిటిని ఇచ్చినట్లు మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ఒక వ్యక్తిని దేవుడు దీవించాలి అనుకుంటే ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా ఆయన దీవిస్తాడు. ఏ కార్యాన్ని అయినా జరిగిస్తాను అని చెప్పాడు అంటే ఆయన ఎలా చేస్తాడో తెలియదు, కానీ ఖచ్చితంగా చేసి తీరుస్తాడు. ఎప్పుడు చేస్తాడో తెలియదు, కానీ ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఎక్కడ చేస్తాడో తెలియదు, కానీ ఖచ్చితంగా చేసి తీరుతాడు. అబ్రహాము జీవితాన్ని కనుక మనం పరిశీలన చేస్తే నేను నిన్ను దీవిస్తానన్నాడు, నిన్ను గొప్ప చేస్తానన్నాడు, నీకు సకల సదుపాయాలు సౌకర్యాలు ఇస్తానన్నాడు. ఒంటరిగా ఐగుప్తు దేశంలోనికి అడుగుపెట్టాడు. షారాను బట్టి అబ్రహాముని ఫరో దీవించాడు. అబ్రహాముకి అనేకమైన పనికత్తులు, దాసులు, గొర్రెలు, మేకలు, ఒంటెలు, గాడిదలు అన్నీ కూడా సర్వ సంపద అబ్రహాముకి కానుకగా ఇవ్వబడింది. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే అబ్రహాము భార్య అయిన షారాను బట్టి ఫరో ఇంటూ బాధపడింది. వేదనల చేత దేవుడు నింపాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడింది. 17వ వచనం, అయితే యెహోవా అబ్రహాం భార్య అయిన సారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించను. అప్పుడు ఫరో అబ్రహామును పిలిచి, నీవు నాకు చేసినది ఏమిటి? ఆమె నీ భార్య అని నాకు ఎందుకు చెప్పలేదు? ఆమె నీ సహోదరి అని చెప్పదేమేమి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందరేమో. అయితేనేమి ఇదిగో నీ భార్య, ఆమెను తీసుకుని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. షారాను బట్టి ఫరోను అతని కుటుంబస్తులందరినీ మొత్తితే ఎవరు కూడా షారాయి మీద చేయి వేయలేదు. వెంటనే అబ్రహామును పిలిచి, ఏంటి నీ చెల్లని చెప్పావు? నేను భారీగా చేసేసుకుందాం అనుకున్నాను, నువ్వు ఎందుకు అలా చెప్పావు, అబద్ధమాడావు అని చెప్పి గద్దించి సారాయినిచ్చేసి తిరిగి తనకి కలిగిన సమస్తాన్ని సారాయిని బట్టి ఏమేమైతే ఇచ్చాడో వాటన్నిటినీ కూడా తీసుకుని నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో అని
ఐగుప్తులో నుంచి అబ్రహాముని బయటికి పంపించినట్లు మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ఒక మనిషిగా ఐగుప్తులోనికి అడుగుపెట్టాడు, కరువు కాలంలో పోషించబడదామని. తాను తన భార్య కొద్ది రోజులు గడుపుదామని ఐగుప్తులోనికి అడుగుపెట్టారు. అయితే దేవుడు అబ్రహాముని ఐగుప్తులోంచి బయటకు వచ్చేటప్పుడు గొప్ప ధనవంతుడిగా, అనేకమైన మందలు పనోలు కలిగిన వారిగా, ఒక ధనవంతుడిగా బయటకు వస్తున్నాడు. దేవుని యొక్క కార్యాలు మన ఊహకు అందనివి, మన హృదయానికి అవి అర్థమవ్వు. దేవుడు ఎలా చేస్తాడనేది ఒక గొప్ప కార్యాన్ని దేవుడు అబ్రహాం జీవితంలో జరిగించాడు. ఒక్క రోజులో ధనవంతుడిగా మార్చేశాడు. ఒక్క రోజులో గొప్ప సైన్యంగా మార్చేశాడు. ఒక్క రోజులో పనువాళ్ళు, దాసులు, గొర్రెలు, మేకలు, మందలు, ఎన్నో సర్వ సంపదలు కలిగిన వ్యక్తిగా ఐగుప్తుల నుంచి బయటకు వస్తున్నాడు. దేవుడు ఎలాగైనా చేస్తాడు, ఎప్పుడైనా చేస్తాడు, ఎక్కడైనా చేస్తాడు. అబ్రహాం ఊహించలేదు తను గొప్పవాడైతానని. కరువు కాలంలో పోషించబడదామని వచ్చాడు, గొప్పవాడైపోయాడు. ఎప్పుడు దేవుడు అలాంటి స్థితిలోనికి మనం నడిపించగలుగుతాడో తెలుసా? ఆయనకు పరిపూర్ణమైన విధేయత చూపించి, లోబడి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, కానుకలు చెల్లించి ఆయనకు ప్రార్థన చేయాలి. అబ్రహాము ఆ అనుభవాన్నే కలిగి ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా అబ్రహాం చేసే పని అదే. ఒక విశ్వాసి చేయవలసిన పని అదే. దేవుని మాట వినడం, ఆ మాటకి విధేయత చూపించడం, దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ప్రార్థన చేయడం, అదే విశ్వాసికి పని. అయితే నీవు ఆ స్థితిలో ఉన్నావా? ఆ అనుభవంలో నువ్వు ఉండగలుగుతున్నావా? నువ్వు ఆ అనుభవం గుండా వెళ్ళగలిగితే దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. దేవుడు ఖచ్చితంగా నిన్ను అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. 13వ అధ్యాయం 1వ వచనం, అబ్రాహాము తన కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నిగబునకు వెళ్ళాను. అబ్రాహాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ఎలా వచ్చింది ఈ ధనమంతా? ఎలా వచ్చింది ఈ సంపద? ఎలా వచ్చింది సకల సదుపాయాల సౌకర్యాలు? దేవుడే అబ్రహాంకి ఇచ్చాడు. అందుకే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో ఉంది కదా, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. మనిషి కష్టపడి సంపాదించుకునేది కాదు ఆశీర్వాదం అనేది. సర్వ సంపదలు అనేవి మనిషి కష్టపడి సంపాదించుకునేది కాదు, దేవుడే ఇవ్వాలి. అబ్రహామును దేవుడు గొప్ప ధనవంతుడిగా చేసేసాడు. అబ్రహామును గొప్ప సామర్థ్యం కలిగిన వాడిగా చేసేసాడు. అనేకమైన సదుపాయాలు సౌకర్యాలు కలిగిన వాడిగా చేశాడు. అలాంటి అనుభవానికి నీవు నడిపించబడాలి అంటే దేవుని మాట విను, దేవుని మాటకు పరిపూర్ణమైన విధేయత చూపించు, ఆయన నమ్ము. నువ్వు ఇంకా కార్యరూపం దాల్చకముందే, దేవుని యొక్క దీవెనలు నీకు హృదయంలోనికి, నీ కుటుంబంలోనికి రాకముందే ఆయనకి బలిపీఠం కట్టి ప్రార్థన చేసి కృతజ్ఞతలు చెల్లించి కానుకలు సమర్పించుకో. నీవు చేసిన ఆ విశ్వాస క్రియను బట్టి, నీలో ఉన్న ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. అబ్రహాముకు కలిగినటువంటి ఆ గొప్ప అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ఆ మాటకు విధేయత చూపించి, కృతజ్ఞతలు చెల్లించి, ప్రార్థన చేసి ఆయనను మాత్రమే నమ్మగలిగితే, అలాంటి అనుభవం మనం కలిగి ఉండగలిగితే దేవుడు మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. అలాంటి అనుభవంలోనికి నీవు నడిపించబడదువుగాక. అలాంటి దేవునికి విధేయత చూపించే మనస్సు నీవు కలిగి ఉందువుగాక. దేవుని మాట నమ్మే ఆలోచన నీకు కలిగి ఉందువుగాక. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కుటుంబంగా నీ కుటుంబం ఉందునుగాక. దేవునికి కానుకలు సమర్పించే బిడ్డగా నీవు ఉందువుగాక. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే బిడ్డగా నీవు ఉందువుగాక. ఆమేన్. ఆదికాండం 13వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాము తన కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులోని నిగమునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడెండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికుని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి తాను మొదటి బలిపీఠము కట్టిన చోట చేరను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఎప్పుడైతే ఐగుప్తు నుంచి సర్వ సంపదలతో బయటికి నెట్టివేయబడ్డాడో, తను ఎక్కడైతే ముందు దిగి గుడారము వేసుకుని దేవునికి ప్రార్థన చేశాడో, తిరిగి ఆ స్థలానికి అబ్రహాము వచ్చినట్లు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడింది. అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒంటరిగా తాను తన భార్య లోతుతో వెళ్ళినట్లు మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడగలం. కానీ ఐగుప్తులోంచి బయటికి తిరిగి వచ్చేసరికి సర్వ సంపదలు కలిగి పశువులు, ధాన్యాలు, బంగారము, వెండి, దాసదాస్యులను కలిగి మనం వచ్చినట్లు మనం చూడగలం. తిరిగి ఆ స్థలానికి ఎప్పుడైతే వచ్చాడో వెంటనే అబ్రహాము హృదయము కృతజ్ఞతతో నిండిపోయింది. ఎంతో ఆనందం. దేవుడు తనను దీవిస్తానని చెప్పాడు, దీవించాడు.
అనే కృతజ్ఞత భావం కలిగిన అబ్రహాము వెంటనే ఆ బలిపీఠం దగ్గర తిరిగి బలి అర్పించి యెహోవా నామమున ప్రార్థన చేశాను. తిరిగి బలి అర్పించి బలిపీఠం మీద బలి అర్పించి యెహోవా నామాన్ని ప్రార్థన చేశాడు. అబ్రహాము యొక్క అనుభవం అది. దేవుడు దీవించకముందు బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు, దీవించిన తర్వాత బలిపీఠంను కట్టి ప్రార్థన చేశాడు. ఇదే అబ్రహాము జీవితంలో అతి ప్రధానమైన కార్యం. ఈ నా మాటలు వింటున్నా నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు దీవించకముందు మన స్థితులు ఒకలాగా ఉంటాయి. దేవుని యొక్క దీవెను పొందుకున్న తర్వాత మన పరిస్థితులు వేరొక విధంగా మారిపోతున్నాయి. దేవుని దీవించకముందు మన స్థితిగతులు మారకముందు మన ఆలోచన విధానం వేరు, మన స్థితిగతులు మారిపోయిన తర్వాత మన ఆలోచనలు మారిపోతున్నాయి. మనిషి యొక్క స్వభావం. అయితే నీవు నేను దేవుని చేత దీవించబడిన మనం పరిస్థితులను బట్టి మన మనస్సు మారిపోకూడదు, పరిస్థితులను బట్టి మన ఆలోచనలు మారిపోకూడదు, పరిస్థితిని బట్టి మన విధేయత మారిపోకూడదు, పరిస్థితిని బట్టి మనం మారిపోయేవారుగా ఉండడానికి వీలు లేదు అనే విషయం అబ్రహాము జీవితం నుంచి మనకు ఎంతో తేటగా అర్థమవుతుంది. ఏమీ లేనప్పుడు ఎలా దేవుణ్ణి స్తుతించాడో, ప్రార్థన చేశాడో, బలులర్పించాడో, అన్నీ కలిగి ఉండి ధనవంతుడైన తర్వాత కూడా తిరిగి బలిపీఠము కట్టి బలులర్పించి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అందుకే దేవుడు అబ్రహామును అంతగా దీవించాడు. ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే అబ్రహాము లోతు ఇద్దరు కలిసి నివసించలేనంత విస్తారమైన ధనం వాళ్ళకి కలిగింది. 8వ వచనంలో రాయబడింది, కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. వాళ్ళకి విస్తారమైన గొర్రెలు, మందలు, ఒంటెలు, గాడిదలు అన్నీ పెరిగిపోయాయి. వాళ్ళ కాపర్లు వీళ్ళ కాపర్లు గొడవలాడుకుంటున్నారు. అబ్రహాము నీతిపరుడు, అబ్రహాము భక్తిపరుడు, అబ్రహాము పరిశుద్ధమైన వ్యక్తి. ఎవరికి అన్యాయం చేయాలనే ఆలోచన అబ్రహాముకు లేదు. నీతిమంతుడు కాబట్టి నీతి కార్యాలు జరిగించుకుంటూ వచ్చాడు. కాబట్టి లోతుతో అంటున్నాడు, వీళ్ళను బట్టి మన సంపదను బట్టి నీకు నాకు కలహం రాకూడదు. మనం బంధువులం, మనం కలిసే ఉండాలి, కానీ కొట్టుకోకూడదు, గొడవలు రాకూడదు. కాబట్టి నువ్వు ఒక ప్రక్క వెళ్ళు, నేను ఒక ప్రక్క వెళ్తాను. నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడవరకు వెళ్తాను, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తానని ప్రశాంతంగా వారు వేరైనట్లు మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. లోతు సోదొమ ప్రాంతాన్ని ఎన్నుకుని అటు సైడ్ వెళ్ళిపోయినట్టు చూడగలం. 14వ వచనంలో చూస్తే 13వ అధ్యాయం 14వ వచనం, లోతు అబ్రహామును విడిచి పోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుంచి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టును, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమునంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదను. ఎప్పుడైతే న్యాయముగా లోతును తన యొద్ద నుంచి పంపించాడో వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యి ఇలా అంటున్నాడు, ఒకసారి బయటికి రా, తూర్పు వైపు చూడు, పడమర వైపు చూడు, ఉత్తరం వైపు చూడు, దక్షిణ వైపు చూడు, నలుదిక్కలా చూడు. నువ్వు కంటితో దేన్నైతే చూస్తున్నావో దీని అంతటిని నీకు నీ సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశాడు. 15వ వచనం, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానములకు సదాకాలం ఇస్తాను. 16, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె స్థిరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడవున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షంలోనికి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. దేవుడు ఉత్తరం వైపు చూడు, దక్షిణ వైపు చూడు, తూర్పు పడమర చూడు, పొడవు వెడల్పు కొలు, ఇదంతటిని నీకు ఇస్తాను. భూమి మీద ఇసుక ఎలా అయితే ఉంటుందో నీ సంతానాన్ని అలా చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. వెంటనే అబ్రహాము మమ్రే దగ్గర ఉన్న సింధూర వనం దగ్గరికి వచ్చి అక్కడ దిగి తిరిగి యెహోవాకు బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. తను ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కట్టడం మాత్రం మర్చిపోలేదు. ఈ బలిపీఠం దేవుని యొక్క ప్రార్థనకు, మన విశ్వాసానికి, మనం లోబడి ఉండటానికి సూచనగా ఉంది. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కట్టడం మానలేదు, ప్రార్థన చేయడం మానలేదు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ అబ్రహాము జీవితం మనకు నేర్పిస్తున్న గొప్ప పాఠం, మనం ఏ స్థితిలో ఉన్నా ఆయనకి ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. ఎక్కడ ఉన్నా ఆయనకి ప్రార్థించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉండాలి. మన ఉద్యోగంలో ఉన్నా, మన వ్యాపారంలో ఉన్నా, మన పరిచర్లో ఉన్నా, మన చదువుల్లో ఉన్నా, మన కాలేజీల్లో ఉన్నా, మన కూలి పని చేసుకునే వాళ్ళం ఎక్కడున్నా సరే ఆయన మాటకి విధేయత చూపించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
ఆయనకి బలి అర్పించే విధంగా మనం ఉండాలి, ప్రార్థన చేసేవారిగా ఉండాలి, కానుకలు సమర్పించేవారిగా ఉండాలి. అదే ఒక నిజమైన క్రైస్తవుడికి విధి. ఒక వ్యక్తి దీవించబడాలి అంటే అదే మార్గం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడ ఉన్నా ప్రార్థించగలుగుతున్నావా? ఎక్కడున్నా ఆయనకు స్తుతులు అర్పించగలుగుతున్నావా? ఎక్కడున్నా ఆయనకు కానుకలు సమర్పించి ప్రార్థన చేయగలిగే అనుభవంలో ఉన్నావా లేదా అనేది ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని దేవునికి సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే లోతు వేరైపోయాడు, అబ్రహాము వేరొక చోట ఉన్నాడు. అబ్రహాము సింధూర వృక్షం దగ్గర ఉన్నాడు, లోతు సొదొమ వైపు వెళ్ళాడు. అయితే లోతు ఏ ప్రాంతానికైతే వెళ్ళాడో ఆ ప్రాంతం మీద కొంతమంది రాజులు దండెత్తి లోతు భార్యలను పిల్లలను లోతు కలిగిన సమస్తాన్ని కూడా ఎత్తుకుని వెళ్ళిపోయారని శత్రువులు వార్త అబ్రహాముకి వినబడింది. 14వ అధ్యాయం 14వ వచనం. ఎప్పుడైతే లోతు చెరపట్టబడ్డాడు, లోతు ఆస్తి అంతా చెరపట్టబడింది, ఎత్తుకుని వెళ్ళిపోయారని మాట వినబడిందో వెంటనే అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఎంట పుట్టిన అలవర్చబడిన 314 మందిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమిన. రాత్రివేళ అతడును అతడు దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునికి ఎడమ తట్టునున్న హోబా మట్టునకు తరిమి ఆస్తి యావత్తును తిరిగి తెచ్చి తన తమ్ముడని లోతునకు అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాను. అబ్రహాము కష్టంలో విన్నాడని, లోతు చెరపట్టబడ్డాడని విన్నాడు అబ్రహాం. లోతు కష్టంలో విన్నాడని తెలిసింది. లోతు భార్యలు పిల్లలు తీసుకుని పోబడ్డారని తెలిసింది. వెంటనే చలించుకుపోయాడు. తన ఇంట్లో ఉన్న 318 మంది పనివారిని తీసుకుని వాళ్ళ మీద దండెత్తి వాళ్ళతో యుద్ధము చేసి వాళ్ళు తీసుకుని పోయిన సమస్తాన్ని తీసుకుని వచ్చి తిరిగి లోతునకు ఇచ్చినట్లు మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. నిజమైన ఒక విశ్వాసి తాను బాగుంటే సరిపోదు, నాతో పాటు నా వాళ్ళందరూ బాగోవాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగోవాలని కోరుకుంటాడు. అదే ఇక్కడ మనకి అబ్రహాం నేర్పిస్తున్న పాఠం. అన్నీ ఉన్నాయి, లోతుకి అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి కదా, వాడికి అన్నీ ఉన్నాయి కదా, ఎందుకులే అని వదిలేలేదు. తన బంధువు, తన తమ్ముడు కాబట్టి వెళ్ళి తన తమ్ముడు తరపున యుద్ధం చేసి తన ప్రాణాన్ని పణంగా పెట్టి యుద్ధం చేసి జయించి తన లోతు కోల్పోయినంతా కూడా తన తమ్ముడికి ఇచ్చినట్లు మనం చూడగలం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మన స్వార్థపూరితమైన రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్న రోజులు ఇవి. అయితే నువ్వు నిజమైన విశ్వాసమైతే, నిజముగా దేవునికి లోబడివాడు అయితే, నిజముగా నువ్వు నీతిమంతుడు అయితే, నీతోనే కాదు నీ చుట్టూ ఉన్న వాళ్ళు, నీ కుటుంబస్తులు ఎవరైనా కష్టంలో ఉంటే నువ్వు ఊరుకోకూడదు. అవసరతలో ఉంటే చూస్తూ ఉండకూడదు. ఇబ్బందులో ఉంటే చూస్తూ ఉండకూడదు. నీ చేతనైనంత సహాయం చేయగలిగే అనుభవంలోనికి ఉండాలి. వారిని కష్ట పరిస్థితుల నుంచి బయటికి తీసుకుని రాగలిగే అనుభవంలోనికి ఉండాలి. మనం ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ కరోనా వైరస్ ప్రభావం వల్ల అనేక మంది తినడానికి తిండి లేకుండా అలమటిస్తున్నారు. డబ్బులు లేక అలమటించేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి నీ తోచిన సహాయం చేయి, నీ తోచినంత సహాయం చేయి. అదే నిజమైన క్రైస్తవుడి యొక్క మనస్సు, లక్షణం, విధి. అబ్రహాము లోతుని రక్షించి తీసుకుని వచ్చిన తర్వాత 18వ వచనంలో మరియు షాలేము రాజు అయిన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాకనియు నీ శత్రువులు నీ చేతికి అప్పగింపిన సర్వోన్నతుడికి దేవుడు స్తుతింపబడును గాకనియు చెప్పిన. అప్పుడు అన్నిటిలోని అతనికి 10వ వంతు ఇచ్చెను. వెంటనే షాలేము రాజు మెల్కీషెదెకు అబ్రహాముకు ఎదురైనట్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అంటే దేవుడే అబ్రహాముకు ఎదురయ్యాడు. వెంటనే అబ్రహాము తాను తిరిగి తీసుకొచ్చిన వాటన్నిటిలో 10వ వంతు దేవుడికి అర్పించినట్లు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడగలం. ఇక్కడ కూడా మనకు నేర్పిస్తున్న ఒక పాఠం ఏంటంటే, దేవుడు మనకి ఏదైతే ఇస్తున్నాడో వాటంతటిలో 10వ వంతు దేవుని భాగం దేవునికి ఇవ్వాలి. దేవుని భాగం దేవునికి ఇవ్వాలి. అది ఒక క్రైస్తవుడి యొక్క విధి. మలాకి 10వ అధ్యాయంలో 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది కదా, దశమ భాగాలు ఆయన సన్నదిలోని తీసుకెళ్తే ఆకాశపు వాకిండ్లు లేపి విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానన్నాడు. నీ దశమ భాగాన్ని దేవునికి ఇచ్చిస్తున్నావా? దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నావా? దేవుని భాగాన్ని దొంగిలించేస్తున్నావా? అక్కడ అంటాడు, అనేక మంది నా భాగాన్ని దొంగిలించి దరిద్రులుగా అయిపోతున్నారు, లేమిలో ఉన్నారు. కాబట్టి నువ్వు అలా ఉండడానికి వీల్లేదని దేవుడు హెచ్చరిస్తున్నట్లు మనం చూడగలం.
10వ భాగాన్ని చెల్లించినట్లు మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడగలం. అబ్రహాము నాకేమూ వద్దు, నాతో పనివారికి ఏదైతే కావాలో దాన్నిచ్చి పంపించేయండి అని అబ్రహాము వారి దగ్గర ఏమీ తీసుకోకుండా 10వ వంతు మల్కీషెదెకుకి ఇచ్చి తన తమ్ముడిని సేవ్ చేసినట్లు, రక్షించినట్లు, కాపాడినట్లు మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడగలం. నా ప్రియమైన సహోదరుడా, ఇక్కడ అబ్రహాము నుంచి మనం నేర్చుకునే గొప్ప పాఠం ఏంటంటే, నీ వాళ్ళు ఎవరైనా కష్టంలో ఉంటే నీకు చేతనైన సహాయం చేయి. అదే నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణం. నిజంగా దేవుడికి విధేయత చూపించేవాడి యొక్క లక్షణం, నీతిమంతుని యొక్క లక్షణం. నాకెందుకులే అని అనుకోకు. నీ సేవకుడు కష్టంలో ఉంటే సహాయం చేయి. నీ తోటి విశ్వాసి కష్టంలో ఉంటే సహాయం చేయి. నీ పొరుగువాడి కష్టంలో ఉంటే సహాయం చేయి. నాకెందుకులే అనే ఆలోచన నీ లోపల ఉండడానికి వీలు లేదు. అప్పుడే నువ్వు మెండైన దీవుల్లోనికి నడిపించబడతావు. అబ్రహాము దీవునికి వారసుడు అవుతావు. అబ్రహాము ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాడో అలాంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి అబ్రహాము అనుభవం మనలో ఉంటే అబ్రహాము దీవెన మన మీదకి వస్తుంది. కాబట్టి అట్టి అనుభవంలోనికి నువ్వు నడిపించబడాలని నేను మీ అందరి తరపున ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేసుకుని దేవుని వాడికి విధేయత చూపించండి. అబ్రహాము వల్లే నీ పొరుగు వారు ఎవరైనా కష్టంలో ఉంటే సహాయం చేయండి, వాళ్ళని రక్షించండి, వాళ్ళకి ఆదరణ మాటలు చెప్పండి, మీ చేతనైనంత సహాయాన్ని చేయండి. అట్టి కృప దేవాతి దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.